సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక అంశాన్ని ఉద్దేశించి కంచం పొత్త మంచం పొత్త అంటూ కల్వకుంట్ల కవిత ఉద్దేశించి మాట్లాడిండు. సో దానికి సంబంధించిన పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అసలు అది సామెత అని తీన్మార్ మల్లన్న అంటున్నారు, లేదు లేదు అది కావాలి వాంటెడ్లీ ఒక దుర్భాషలాడుతున్నాడు అని చెప్పేసి కొంత వర్గం అంటున్నారు. అసలు దీనిలో నిజంగా మీకు చరిత్రలో పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అసలు ఈ వ్యాఖ్యల్లో ఏమైనా తప్పు ఉందా? తప్పు ఉంటే ఏం తప్పు ఉంది ఒకసారి చెప్పగలుగుతారా? ఆయన తప్పు ఇసుకరేణువంత, ఇసుకరేణువంత తప్పే అది. ఇసుకరేణువు కానీ కల్వకుంట్ల కవిత చేసింది హిమాలయం అంత పెద్ద తప్పు చేసిన వాళ్ళు దాడి చేయడం. ఆయన అనడం తప్పే కావచ్చు, సామెత అది అందరు అంటారు. అవును. అయితే ఆయన మర్చిపోయిండు, నోరు జారిండు, జారి అమ్మాయి అనేది మర్చిపోయి చెప్పేసి కంచం మంచం అన్నాడు. అవును. కానీ ఊర్లలో అంటారు అట్లా, అందరు అంటారు. కానీ నిజానికి అది బూత్ సామెత కాదు, సామెత బూత్ కూడా కాదు. దానికి అర్థం పూర్తి ఒకసారి వివరించగలుగుతారా? ఒకటి ఏంటంటే కంచం అంటే ఇద్దరం కలిసి ఒకరు ఎంగిలి ఇంకోరు తినడం, మంచం అంటే పక్క పక్కన కూర్చోవడం. సో అది అంతే తప్ప దానికి భూత అర్థమేం లేదు. అది సౌత్లో తెలంగాణలో అట్లాంటి అలవాటు కూడా లేవు. నైతికంగా ఉంటారు, గ్రామాల్లో ఉండే వాళ్ళు చాలా నైతికత ఉంటుంది. పట్టణాల్లో ఉండే వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు, డబ్బులు ఉన్న వాళ్ళకు నైతికత లేదు. కానీ ఆ సామెత పుట్టించిన వాళ్ళు చదువు రాని వాళ్ళు, ఆడవాళ్ళే పుట్టించింది. దాంట్లో నైతికత ఉన్నది, పూర్తి నైతికత అనలేము కానీ అవినీతి మాత్రం లేదు దాంట్లో. అది చిన్నది. ఒకవేళ నువ్వు అట్లా ఫీల్ అయితే, నన్నే ఉద్దేశించి అన్నాడు అని ఫీల్ అయితే కనుక అప్పుడు ఏం చేయాలి? ఆమె కోర్టుకు పోవాలి, డిఫమేషన్ కేసు వేయాలి, లా ఆఫ్ లైబల్ ఉంది, స్లాండర్ కేసులు ఉన్నాయి, లైబలస్ అది స్లాండరా స్కరిలసా ఇవన్నీ కేసు అయ్యి నువ్వు ఎందుకు వేయవు? నువ్వు ఎలక్షన్ మీరు మీడియా కంప్లైంట్ చేయి, ఈడ కూర్చొని సమావేశం పెట్టి ఇట్లా అనొచ్చిన నీతివేనా ఇది అని చర్చ పెట్టు. నువ్వు శాసనమండలి చైర్మన్ కంప్లైంట్ చేయి, ఇట్లా అనొచ్చిన అని చెప్పు. అట్లా చేయకుండా ఆఫీస్ మీద దాడికి పంపడం అంటే నాకు ఇంత మజిల్ ఉందని చూపించుకోవడం. మజిల్ ఉంది, మనీ ఉంది, మనీ పవర్, మజిల్ పవర్. నాకు ఇంతమంది కిరాయి కోటిగాళ్ళు ఉన్నారు అని చెప్పడం, అది తప్పది. మొన్న మహా టీవీ దగ్గర పోవడం కూడా తప్పే కదా. ఎట్లా పోతారు? వాళ్ళు చేసిన తప్ప రైటా వేరే విషయం, కానీ మహా టీవీ దగ్గర పోయి మొత్తం ధ్వంసం చేయడం, పగలగొట్టడం, చట్టాన్ని నీ చేతులకు ఎట్లా తీసుకుంటావు? వాళ్ళు చేసింది, మహా టీవీ చేసింది తప్పే అనుకుందాం, నువ్వు కంప్లైంట్ దానికి. అంతేగాని అవి తీయడం, పగలగొట్టడం, చచ్చిపోతుంది అంటున్న వాళ్ళు. ఆఖరికి అజిత్ అనే అమ్మాయి తలకాయ పగలేదు. ఎట్లా చేస్తారు అజిత్ అని? ఎట్లా ఏమవుతుంది? తప్పు కదా అది. ఒకటి ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ కొట్టి లోపల దూరి కొట్టి మనుషుల్ని మొత్తం అన్ని రూమ్లలో రక్తమే రక్తం ఎట్లా పారుతుంది అంటే నేను ఇతరులకు హెచ్చరిక చేయడం. రేపు కాలేజీ టీవీ కూడా హెచ్చరికనే, ఇంకో టీవీ కూడా హెచ్చరికనే. ఎవరైనా మా జోలికి వస్తే రక్తం బారిస్తామని చెప్పినట్టు, అది మదం. అది అంటే ఇప్పుడు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు గతంలో అరవింద్ ఇంటి పైన కూడా దాడి చేశారు, చాలా రకాల దాడులు జరిగినాయి. ఆ టైంలో అధికారులు ఉన్నారు కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు? అసలు అదే కదా, ఆయన తనని ఫీల్ అవుతున్నాడేమో. తననే అన్నట్టు రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యల్ని తనకే ఆపాదించుకుంటున్నాడా ఒకటి. తర్వాత నీ పార్టీ నుంచి గెలిచిండు కదా ఆయన, నువ్వే టికెట్ ఇచ్చినావు కదా మల్లన్నకు. ఒకవేళ నీకు మధ్యన ఆయనకు మధ్యన ఏదైనా గ్యాప్ ఏర్పడితే ఆ గ్యాప్ అవకాశంగా తీసుకుని పూడ్చుకోవచ్చు నువ్వు, అంతే కదా. పూడ్చుకోలేదు కదా. ఇప్పుడు ఆమె ఏం చెప్పదలుచుకుందంటే, మల్లన్న అంటే ఎమ్మెల్సీ కదా ఆయన. ఎమ్మెల్సీ అంటే నేను ఆయన కొట్టి ఎమ్మెల్సీని చేస్తా అంటే మెడికో లీగల్ కేసు చేస్తా అని చెప్తా. కొడితే మెడికో లీగల్ కేసు అవుతుంది కదా. సో మల్లన్న ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ చేసిండు, ఆయన ఏమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసిండు, నేనేమో మెడికో లీగల్ కేసు చేస్తా, అది ఎమ్మెల్సీ ఇది ఎమ్మెల్సీ. అట్లాంటి చెప్పాలనుకున్నది కవిత, అది తప్పది. మొదటి నుంచి మరి నీ సంగతి ఏంటి, మీ పార్టీల సంగతి ఏంటి? మీరు బీసీలకు ఎందుకు 42-43 మంది రెడ్ల ఎమ్మెల్యేలు, ఎంతకాలం 10 ఏళ్ళు అదే కదా, అంతకుముందు టికెట్లు అదే కదా. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? వెలుమలకు రెడ్లకే ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? ఆఖరి కమ్మలకు కూడా ఇచ్చారు కదా, బీసీలకు ఇచ్చిండ్రు అన్ని. అరికపూడి గాంధీ మీరు ఇచ్చిన వాళ్ళే, అరికపూడి గాంధీ కాదు చాలా మంది మీరు ఇచ్చిన వాళ్ళే, తుమ్మల నాగేశ్వరరావు మీరు ఇచ్చిన, అంత వాళ్ళే ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? మీరు కమ్మోళ్ళకు కూడా ఇచ్చిన బీసీలకు ఇవ్వలే. కమ్మోళ్ళు బయట వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, చంద్రబాబు మనుషులు, అయినా ఇచ్చినావు నువ్వు. బీసీలకు ఎక్కడ ఇచ్చినావు? ఈ సమయంలో ఒక్కడైనా ఎమ్మెల్సీ
ఎమ్మెల్యే కుర్మాయన ఉండు మీ జనరేషన్ ఉన్నారా? అధికారంలో ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు లేరు. ఆఖరికి జయశంకర్ కూడా చేయలేదు, జయశంకర్ను పట్టించుకోలేదు. జయశంకర్ చచ్చిపోయింది వేరే విషయం, బతుకుంటే ఆయన సమాధిలో దొరికేటోడు అసహనంతో. అంత ఘోరంగా చేసిరు ఆయన. మరి ఆయన కమ్యూనిటీకి ఇచ్చారు అక్కడ ఏది లేదు. మీరు ఏ బీసీలకు ఇవ్వలేదు. తర్వాత మీరు చేసిన దాడులన్నీ బీసీల మీదే చేసాం. ధర్మపురి అరవిందే కాదు, అందరి మీద. మనం చూసినాం. చూస్తే ఎవరి మీద దాడి చేసినారు వాళ్ళు? తీర్మానం మన మీద దాడి చేసిరి, ఇంటి మీద చేసిరి, అరెస్ట్ చేసిరి, కొట్టిరి, అయిపోయింది. అదే విధంగా మళ్ళీ మనం రఘుని చూసినాం కదా, రోడ్డు మీద ఉంటే ఏమున్నది దాంట్లో, దాని మీదకి వెళ్ళి తీసుకుపోయి చేస్తుంది, జైల్లో పెడుతుంది. అదేంత అన్యాయం అది. అంటే 2-4 గంటలు జైలు నోరు తెస్తే అన్నట్టు అయింది. ఎట్లా అంటారు మీరు? అనలేరు కదా. మీ అరాచకాల వల్లనే సోషల్ మీడియా పెరిగింది, తెలుసుకోవాలి. మీ ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు దొంగ పార్టీలు ఉన్నాయి, ఒకటి కాదు. ఈ కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటంటే అందరికి ఛానల్ ఉన్నాయి, మాకు ఛానల్. రేవంత్ రెడ్డికి ఛానల్ ఉన్నాయి. అంటే అధికారంతో అందరినీ చూడండి, ఈనాడులో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఈనాడు ఆయన జేబుల్లోనే ఉంటుంది రేపు, అంత అన్ని పత్రికలు అవే ఉంటాయి. యాడ్స్, రేషన్ కార్డులు పంచుతున్నామని పెద్ద అడ్వర్టైజ్మెంట్. బీసీల పేపర్కి ఇచ్చిండు ఆయన, ఎక్కడ లేనే లేవు. పోనీ సూర్యకి ఇచ్చిండా? అది కూడా లేదు. మీడియాకి ఇచ్చిండా? ఎలక్ట్రానిక్ మీడియా దానికి లేదు. వీళ్ళకి మాత్రం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి చేసిన పని కేసీఆర్ కూడా చేసిండు. మొత్తం యాడ్స్ అన్ని రెడ్లకు ఇచ్చిండు, కమ్మలకు ఇచ్చిండు, ఆంధ్రలకే ఇచ్చిండు. వాళ్ళైనా వీళ్ళైనా ఒకరికే ఇచ్చిండు. అందువల్లనే సోషల్ మీడియా పెరిగిందంటే కేసీఆర్ మీద కోపంతో థూ అని జనం ఉన్నారు. ఎందుకంటే వాస్తవాలు వస్తలేవు. శ్రీశ్రీ చెప్పినట్టు పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషయ పత్రికలు ఆందోళన దిన పత్రికలే. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి. ఏ వార్తలు రావు, పేదల వార్తలు వస్తాయా? ఏ పత్రికలు వస్తాయి? కేసీఆర్ ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మధు యాష్కి ఏమన్నాడు, ఇంకోటి ఏమన్నాడు. ఆ వార్తలే తప్పిస్తాయి. పేదల వార్తలు ఎందుకు వస్తాయి? బుచ్చవ ఆత్మహత్య ఏ పేపర్ రాలే, హైడ్రా కూలిస్తే. కానీ వార్తలు రాజకీయ వార్తలు, దొంగ వార్తలు, బూతులు అన్నీ వస్తాయి పత్రికలు. మెయిన్ స్ట్రీమ్ అంటే గటర్ స్ట్రీమే. గటర్ అంటే మురికాలునే. పత్రికల పారేదంతా మురికే.